బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. మోటు మోటు చాలు ఆపు. మోటు ఇక చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. ఇక వాటిని ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. నా పురుపురి నగరం పరువు కోసం నా శరీరంలో ప్రాణాలున్నంత వరకు పోరాడుతాను. ఫుర్ఫురి నగర ప్రజలారా, గుర్తుంచుకోండి, నేను చెప్పడం లేదు, ప్రజలే ఒప్పుకుంటున్నారు. పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ ఈ టైగర్ చాంగు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. టైగర్ చాంగ్, టైగర్ చాంగ్, నేను నీతో పోరాడలేక ఓడిపోయానని మాత్రం అనుకోకు, లేదంటే శక్తి లేదనుకోకు. నేను ఎందుకు ఓడిపోయాను అంటే నాకు మార్షల్ ఆర్ట్స్ రావు గనక. కానీ నేను ఈ క్షణం అందరి ముందు నీతో సవాలు చేస్తున్నాను. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని నీ ఇంటికొచ్చి నీ గుమ్మ ముందే నిన్ను ఓడిస్తాను. ఓకే? నేను నీ సవాలుకు ఒప్పుకుంటున్నాను. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ ఈ టైగర్ చాంగు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. టైగర్ చాంగ్, టైగర్ చాంగ్, ఈ రోజు నువ్వు నన్ను చాలా ఎక్కువగా కొట్టావు. కానీ నేను నిన్ను కొట్టింది 4-5 దెబ్బలైనా చాలా గట్టిగా కొట్టాను కదా. నీ కళ్ళనొక్కసారి చూసుకో, చూసుకో, చాలా అందంగా ఉన్నాయి కదా. మోటు, నువ్వింత పెద్ద సవాలు ఎందుకు చేశావు? నీకు బాగా తెలుసు కదా నువ్వు అతన్ని ఎప్పటికీ ఓడించలేవు అని. మోటు ఎవరినైనా ఓడించగలడు. అభినందనలు మోటు, నువ్వు ఈ పోటీలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ ప్రజల మనసు దోచేసుకున్నావు. నువ్వు సాధించావు, నువ్వు గొప్పవాడివని నిరూపించుకున్నావు. మోటు, నీకు ఆత్మస్థైర్యం ఉంటే, నీలో ఫైటింగ్ స్పిరిట్ ఉంటే, అవే నిన్ను ఎంతో గొప్ప మార్షల్ ఆర్ట్ ఫైటర్గా తీర్చిదిద్దుతాయి.
అప్పుడు నువ్వు టైగర్ చాంగ్ను కూడా ఓడించగలుగుతావు. సార్, మీరు నాకేమైనా మార్షల్ ఆర్ట్స్ నేర్పించగలరా? టైగర్ చాంగ్ను ఓడించాలంటే నువ్వు అతని కోచ్ దగ్గరికే వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. టైగర్ చాంగ్కు ఆ విద్యలు నేర్పించిన వారు ఎంతో గొప్పవారు. ఆయన మాస్టర్ హిమ్ నరేష్. నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఆయన ఎవరికి ఏమీ నేర్పించడం లేదు. కానీ నువ్వు గనక అతన్ని రాజీకి తీసుకురాగలిగితే నువ్వు టైగర్ చాంగ్ని ఖచ్చితంగా ఓడించగలుగుతావు. ఆయన ఎక్కడుంటారో చెప్పండి. మేమందరం మోటుని ఆయన దగ్గరకు తీసుకువెళ్ళి మోటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంలో సహాయం చేస్తాం. ఎస్, త్వరగా చెప్పండి. ఆ మాస్టర్ హిమ్ నరేష్ ఎక్కడున్నారు? మేమందరం మోటుతో పాటు వెళ్తాం. మాస్టర్ హిమ్ నరేష్ గారి స్కూలు హిమాలయ పర్వతాల పైభాగాన్న హిన్ గ్రామంలో ఉంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత టైగర్తో పోరాడడానికి మీరు ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. టైగర్ గ్రామమైన కాల్ గ్రామం కూడా హిన్ గ్రామానికి పక్కనే రెండో పర్వతంలో ఉంది. మొదలు అయితే పదండి, హిన్ గ్రామానికి వెళ్ళటానికి సిద్ధపడదాం. చూడండి, అదిగో అక్కడుంది హిన్ గ్రామం. కానీ అక్కడికి బస్సులేమీ వెళ్ళవు, కాలినడకనే వెళ్ళాలి. చాలా బాగుంటుంది. ఇక్కడ మేమేమి కొనడానికి రాలేదు, ఇక్కడ మేమేమి కొనం. మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. మాకు ఒకే ఒక విషయం చెప్పండి, మాస్టర్ హిమ్ నరేష్ స్కూలు ఆ కొండపైనే ఉందా? అవునండి, అదిగో అది అక్కడే ఉంది. ఆ పెద్ద ఆయన చెప్పాడు కదా, మాస్టర్ హిమ్ నరేష్ గారి గ్రామం పక్కనే మరో కొండపైన టైగర్ చాంగ్ గ్రామం ఉందని. బహుశా అదే టైగర్ చాంగ్ గ్రామం అయి ఉంటుంది. అది కాల్ గ్రామం, డింగ్ బ్యాంగ్ గ్రామం. టైగర్ చాంగ్ అక్కడ పనిచేస్తుంటాడంతే. ఇంతకీ ఈ డింగ్ బ్యాంగ్ ఎవరు? శాంతించండి, శాంతించండి. సర్దార్ డింగ్ బ్యాంగ్ గారు వచ్చేస్తున్నారు. ఎలా ఉన్నావు టైగర్
చాంగ్, ఎంతవరకు సాధించావు? ఈ ప్రపంచాన్ని గెలిచి కుప్పిట్లో పెట్టుకుంటానన్నావుగా. మాస్టర్ కింగ్ బ్యాంగ్, నా ప్రయత్నం పూర్తిగా ఫలించింది. ఎవ్వరూ నాకు ఎదురు నిలవలేకపోయారు. ఇప్పుడు నాకు విషయం పూర్తిగా అర్థమైంది. పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ ఈ టైగర్ చాంగు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నువ్వు ఈ ప్రపంచమంతటా నా స్కూల్ పేరుని మారు మోగిపోయేలా చేశావు. ఎక్కడో దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వస్తారు. ఇప్పుడు మరో విషయం తెలుసుకుందాం. నీలో ఇంతకు ముందున్న దమ్ము సత్తా ఉన్నాయా లేవా? ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గొప్ప వీరుల్లా వెళ్ళేవు కదా, చూపించు. భయపడకు, అది తీసుకో. ఇదిగో ఈ దెబ్బ కాచుకో. టైగర్ చాంగ్, ఏంటా వికిల్ నవ్వులు? ముందు ఫైట్ చేయి. టైగర్ చాంగ్, ఫైట్ ఫైట్. లగైతు ఇక వాడేం ఫైట్ చేస్తాడు? ఇప్పటికే వాడి స్క్రూలన్నీ లూజ్ అయిపోయాయి. మోటు తప్పుకో. ఇదంతా చీటింగ్. మార్షల్ ఆర్ట్స్ ఫైట్ లో సూపర్ పవర్ ని ఉపయోగించకూడదు. నేను గెలుపు కోసం పోరాడుతున్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలేదు. ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఓడిపోను. ఫోకస్ అండ్ ఫెయిత్, ఈ రెండు పదాలని నువ్వు గుర్తుంచుకో. నువ్వు ఏ పని చేస్తున్నావో దాని మీద పూర్తిగా ఫోకస్ ఉంచు. నీ మీద నీకు విశ్వాసం, నమ్మకం ఉంచు. అప్పుడు నువ్వు దేన్నైనా గెలవగలవు. శబాష్ మోటు. మోటు, నువ్వు సాధించగలవు. నువ్వు ఇది కూడా నేర్చేసుకున్నావు. ఇలా జరగడం అసంభవం.
ఇంత తక్కువ సమయంలో అంత గొప్ప కళని అతను ఎలా నేర్చుకోగలిగాడు? అయ్యమ్మా, మోటు ఏమైనా చేయగలడు. ఈ పోరాటంలో గెలిచిన వాడు ఉడుపురి నగర వీరుడు మోటు. వీల్లేదు! మమ్మల్ని ఓడించి నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు. గాడ్స్, వీళ్ళల్లో ఒక్కడు కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. వీళ్ళందరినీ బంధించండి. Hey, stop! Stop in the name of law. చట్టం మీద ఓటు, భారత మాత మీద ఓటు. Hey! మొదలు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చేయి. ఐడియా సజ్జి. మోటు, నువ్వు నీ ఫైటింగ్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి చింగం గారితో ఫైరింగ్ చేయిస్తూ ఉంటాను. చింగం గారు, ఫైర్ చేస్తూనే ఉండండి. ఫైర్! ఒకటి నాకు ఒక్క పంచివ్వవా ప్లీజ్. చూసారా సూర్యుడంత వేడిగా ఉన్నాడు, చంద్రుడంత చల్లగా ఉన్నాడు. చూసారా, నేను ముందే చెప్పాను కదా. మీరే నా మాట నమ్మలేదు. నేను ముందే చెప్పాను బా. ఇక చాలు, ఆపు మోటు. ప్రజలు చెప్పకపోయినా నేను చెప్తాను. పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ మోటు నుంచి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదు. మోటు గనక సూర్యుడితో కళ్ళు కలిపాడంటే విశ్వమంతా చీకటైపోతుంది. దయచేసి మమ్మల్ని క్షమించు. మేము మళ్ళీ సూర్యుడిని చంద్రుణ్ణి చుట్టి రావడం నాకు ఇష్టం లేదు. మమ్మల్ని క్షమించు. క్షమించి వదిలిపెడతాను, కానీ అంతకంటే ముందు మాస్టర్ హిమ్ నరేష్ గారి మార్షల్ ఆర్ట్స్ పవిత్ర గ్రంథాన్ని తిరిగి తీసుకురా. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. మళ్ళీ ఇంకెప్పుడైనా మాస్టర్ హిమ్ నరేష్ గారిని ఇబ్బంది పెట్టావో మేము మళ్ళీ తిరిగి వస్తాం, గుర్తుంచుకో. అలాగే గుర్తుండిపోతుంది, బాగా గుర్తుండిపోతుంది.
మాస్టర్, ఇదిగో తీసుకోండి మార్షల్ ఆర్ట్స్ పవిత్ర గ్రంథాన్ని. అంటే అర్థం నువ్వు విజయంతో తిరిగి వచ్చావని. నీకు అభినందనలు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? కాంగ్రాటులేటన్. అరే కాంగ్రేటులేటన్ కాదు, కంగ్రాచులేషన్స్. మీ ట్రైనింగ్ లేకపోతే నేను ఇది సాధించేవాడినే కాదు. అలాగే నీ దృఢ సంకల్పం లేకపోతే కూడా జరిగేది కాదు. నువ్వు అన్ని నేర్చేసుకున్నావు. మానవుడు ఒకసారి దృఢ నిశ్చయంతో ఉన్నాడంటే అతను దేన్నైనా సాధించగలడు. ఈ లోకంలో జయించలేదంటూ ఏదీ లేదు. పోరాటంలో టైగర్ చాంగ్ ను ఓడించటం అసంభవమేమీ కాదు, అది సంభవమే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.